కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. చాలామందికి సందేహాలు వస్తూనే ఉంటాయి. దేహం అంటేనే సందేహాల పుట్ట. ఆ పుట్టలో సందేహాలు, ధర్మ సందేహాలు, అనేక రకాల వికృతమైన ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఎలాగైనా ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలి, ఏదో ఒక రకంగా మనం కోటీశ్వరుడైపోవాలి, రాత్రికి రాత్రే మనం రాణించాలి. ఇలా రకరకాలమైన కలి ప్రభావం, ఆ ఆకలి అని ధన దాహం ఉంటుంది. అది కలి దోషం అంతే. అందుకనే నిదుర లేచింది మొదలు ప్రతి మనిషి నాణ్యతను కోల్పోయి ఈ రూపాయి నాణ్యము వైపే పరుగులు తీస్తూ ఉంటాడు. మనిషి కూడా ధనం అనే ఇంధనం కోసం ఈ దేహ వాహనంపై పయనిస్తూనే ఉంటాడు, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాడు. అటువంటిదే ఈ సంసార సాగరం కూడా. ఆ సాగరంలో ఎందరెందరో సురక్షితంగా తీరం చేరుకోవటం జరుగుతుంది. కానీ కొందరు అనేక రకాల సుడిగుండాలలో, అనేక రకాల ప్రకృతి వైపరీత్యానికి బలై తుఫానుల్లో చిక్కుకొని ఈదుతూ మున్ముందుకెళ్తూ ఉంటారు. అటువంటిది ఈ సంసార సాగరంలో ముఖ్యమైన భాగ్యము వివాహ యోగం, రెండవది సంతాన భాగ్యం, మూడవది గృహయోగం. రుణదోష నివారణ లేకుండా వారు కొందరు తెలియకుండా అలమటిస్తుంటారు. అటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నింటినీ జయించడానికి మన దేహంలోనే ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరే షట్కోణ ఆలయం, షణ్ముఖ ఆలయం అని కూడా చెప్పవచ్చు. అటువంటి షణ్ముఖుడు అంటేనే 6 ముఖములు కలవాడు. ఆ 6 ముఖముల స్కందుడిని ప్రార్థించాలి. స్కంద అంటేనే విస్ఫోటనం, విస్ఫోటనమై జారి పడుట. మనం ర్యాకెట్లు పేలిస్తే ఏ విధంగా ఆకాశానికి దూసుకెళ్ళి వెలుగులు చిమ్ముతూ ఆ కాంతి పుంజములు కిందికి జారి పడుతుంటాయో అటువంటి విస్ఫోటన శక్తియే ఆ కుమారస్వామి అనే షట్కోణ తత్వముతో ఉన్న షణ్ముఖుడు. స్కందుడు, మరొక పేరు కార్తికేయుడు, శరవణ భవుడు. ఇలా అనేక నామములతో మన గుండె గుహలలో కొలువై ఉన్నవాడే గుహ అనే తండ్రికే, పరమేశ్వరుడికే ప్రణవోపదేశం చేసిన కుమారుడు కుమారస్వామి. అటువంటి కుమారస్వామి షష్ఠీ రోజున గనక మనం పూజలు ఆచరించి, పంచమి రోజున ముందు రోజే ఉపవాస వ్రతం పగలు ప్రారంభించి, మితాహారంతో మాంసాహారం లాంటివి మాని, వెల్లుల్లి ఇటువంటి ఆ దుంపలు లాంటివి కత్తరించబడేవి వాడకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఓం సాం శరవణ భవాయ నమః అని ఆయనను ప్రార్థిస్తే పాలతో చేయబడ్డ ఏదైనా తీపి పదార్థములు కానివ్వండి, కందిపప్పుతో చేయబడ్డ నైవేద్యం కానివ్వండి, ఇటువంటివి సమర్పించి తెల్లటి పుష్పాలతో ఆరాధిస్తూ, దానిమ్మ గింజలు కానివ్వండి, ఎర్రటి గులాబీలు కానివ్వండి, ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనవి మందారాలు, అటువంటి మందారాలు కూడా సమర్పించి, నాకు వైవాహిక దోషములున్నాయి, కుజ దోషములు తొలగి వివాహ యోగం కల్పించవయ్యా ఓ సుబ్రహ్మణ్యేశ్వర, ఓ కళ్యాణ స్కంద అని వేడుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ తత్వముతో కళ్యాణ స్కందుడు మీకు కళ్యాణ యోగమును కలిగిస్తాడు. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం ఆడాలి అంటే
దేవసేన లాంటి భార్య రావాలని కోరుకుంటాడు. ఆ అమ్మవారే దివికి సంబంధించిన శక్తి. శ్రీవల్లి అని మరొక భార్య ఆయనకు ఎడమ వైపు ఉంటుంది. ఆమె భూమికి సంబంధించిన అమ్మవారు. ఈ దివి భూవి ఊర్ధ్వముఖము నుండి ఒక అమ్మవారు, అధోముఖములో ఉన్న ఈ భూవి తత్వంలో ఒక అమ్మవారు, ఈ వల్లి దేవసేన సమేతముతో ఉన్న ఆ కళ్యాణ స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరికీ అనుగ్రహం కలిగించి కళ్యాణ భాగ్యాన్ని కలిగించేవాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడిని కళ్యాణ యోగం కలిగించాలి, నాకున్న కుజ దోషములు తొలగాలి, కాలసర్ప దోషములు తొలగాలి, రాహు కేతు దోషములు తొలగాలి అని కోరుకుంటే తప్పనిసరిగా ఆ ఇంట వివాహము జరిగి తీరుతుంది, కళ్యాణకర ఘట్టములు జరిగి తీరుతాయి. ఇక మరికొందరు సంతాన యోగం లేకుండా వివాహమైన ఎన్ని రోజులకైనా పిల్లలు పుట్టడం లేదు గురువుగారు, ఏం చెయ్యాలో, ఏ చిత్రం పెట్టాలో, ఏ రత్నం ధరించాలో ఏంటో మాకు అర్థం కావడం లేదు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, కొందరు పగడం ధరించమంటున్నారు, ఇంకొందరు డైమండ్ ధరించమంటున్నారు, ఇలా రకరకాలుగా ఆ గజిబిజిగా ఈ బిజీ ప్రపంచంలో ఉన్నవారు వెతుక్కుంటూ వస్తుంటారు. వారికి తగ్గట్టు నేను ఆ సంతాన యోగం కలిగించే ఆ బాలసుబ్రహ్మణ్య స్వామిని ఇవ్వటమో, లేకుంటే సంతాన గోపాలకృష్ణుడి మంత్రం ఉపదేశించటమో జరుగుతూ వస్తుంది. దానికి గాను ఆ పూజా విధానం వారికి తెలిపి అవన్నీ ఏ విధంగా ఆ గత జన్మ దోషములు తొలగించుకోవాలి అని వారికి తెలపటము జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమములు మనము ఏదైనా చేస్తున్నప్పుడు మనలో పొరపాట్లు, కర్మలు, అనేక పాప కార్యములు చేయవచ్చు. సమయానుసందర్భంగా ఆవేశానికి లోనై ఎవరినో తిట్టటమో, ఉద్రేకంతో కొట్టటమో జరుగుతుంటుంది. అటువంటి పోరాటకరమైన జీవితంలో ఘట్టములు కూడా జరగకుండా కాపాడేవాడే ఆ కార్తికేయుడు. అటువంటి కార్తికేయుడిని మీరు గనక ధ్యానిస్తూ ఆరాధిస్తే అటువంటి ప్రమాదకరమైన ఘట్టములు మీ జీవితంలో సంభవించకుండా ఉంటాయి. ఇక ఆయనకు ముఖ్యమైన ఒక అమ్మవారి అనుగ్రహం ఆయన పక్కనే ఉంటుంది. ఆమె అగమ్య శక్తిగా ఉంటుంది. మీరు ఇంతవరకు విన్నారో లేదో కానీ అమ్మవారి పేరే షష్ఠీదేవి. ఆ షష్ఠీదేవి దగ్గర ఏ జంతువు ఉంటుందో తెలుసా? మార్జాలం. ఆ మార్జాలము ఇంద్రజాల శక్తి కలది, మహేంద్రజాల శక్తి కలది. ఎటువంటి మాయాజాలమునైనను తొలగించగలది. ఆ మార్జాల శక్తితో ఉన్న అమ్మవారే షష్ఠీ తత్వం. సంతాన సూచిక, సృష్టికి కారకురాలు, సంతాన సృష్టికే కారకురాలు. అటువంటి అమ్మవారిని పట్టుకోగలగాలి. ఆ అమ్మవారు పిల్లి ఏ విధంగా తన పిల్లలని, తన సంతానాన్ని నోట కరుచుకొని తీసుకెళ్ళి క్షేమంగా ఒక చోట చేర్చి వాటిని పెంచి పెద్ద చేస్తుందో, అదేవిధంగా ఈ మార్జాల మాత షష్ఠీదేవి, సృష్టిదేవి, ఇష్టీదేవి ఈ షష్ఠీ రోజున గనక సుబ్రహ్మణ్య సమేతంగా పూజించుకుంటే తప్పకుండా వారికి సంతాన భాగ్యం కలుగుతుంది, కుజదోష నివారణ కలుగుతుంది, గర్భదోషములు తొలుగుతాయి. ఇవన్నీ అనేక రకముగా మన సనాతన ధర్మంలో మర్మాలు అనేకం ఉన్నాయి. ఇటువంటివి ఎక్కడ మీరు విని ఉండకపోవచ్చు. సంతాన యోగం కోసం ఈ రోజున స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బరాయుడి షష్ఠి అంటుంటారు కొన్ని చోట్ల. ఆ రోజులలో ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య వ్రత కథను వినండి.
ఆ కథ ఏమిటో ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఒకసారి తారకాసురుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టి, దేవతలను ముప్పు తిప్పలు పెట్టి నానా హింసలు చేస్తుంటే వాటిని ఎలా వధించాలో, ఏ విధంగా ఆ పీడ వదిలించుకోవాలో దేవతలంతా అర్థం కాకుండా ఆ భగవంతుడిని వేడుకుంటే, పరమేశ్వరుడికి పుట్టిన పుత్రుడు వలననే వాడికి మరణం ఉంది. ఆ తారకాసురుడు శూరపద్ముడు మరణం పొందుతారు. ఆ అసురులను వదిలించుకునే శక్తి ఆ పరమశివుడి కుమారుడికే సాధ్యము. అటువంటి మంత్ర వరమును వాడు పొందాడు కాబట్టి మీరు ఆ పరమేశ్వరుడి దగ్గర వెళ్ళండి. ఆయన తపస్సు చేసుకుంటూ సతీ వియోగంతో హిమాలయంలో ఉన్నాడు. ఆ గిరిజ పుత్రిక అమ్మను ప్రేరేపించి అక్కడికి పంపి వారిరువురికి వివాహం యోగం కల్పించి మన్మధుడిని అమ్మవారి పైన కామదృష్టి కలిగేలా చేయించమని కోరితే, అప్పుడు ఆ మన్మధుడు ఆ పని చేసినందుకు గాను ఆయన 3వ నేత్రానికి బలి భస్మం అవటము జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకోవటం జరిగింది. ఇద్దరు మహా తేజస్సు గల సౌందర్య మూర్తులు. ఆ ఇద్దరు ఏకమైతే మహా తేజోవంతమైన ముల్లోకాలు ఆ వేడిని తట్టుకోలేకపోయేటంత శక్తివంతమైన అగ్నిశక్తిగా ఒక పుత్ర సంతానం కలగబోతుంది అని దేవతలు వారిరువురు ఏకమయ్యే సమయానికి కొన్ని విఘ్నాలు కల్పించారు భయపడి. కానీ అప్పుడు ఆ శివ వీర్యము బిందువు జారింది. ఆ జారి దానిని భరించే శక్తి ఒక్క అగ్నిదేవుడికే ఉందని గ్రహించి, అంతటి వీర్య శక్తిని నువ్వు భరించవయ్యా అని అగ్నిదేవుడికి ఆజ్ఞాపిస్తే, ఆ శక్తిని ఆయన కూడా కొద్ది రోజులు భరించలేక జార విడిచాడు. ఆ జారుటే స్కంద అని మరొక పేరు. ఆ జార విడిచింది కాస్త ఆ భూదేవి గ్రహించగలదు అని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. భూదేవి స్వీకరించేసరికి పార్వతీదేవికి నాకు పుట్టబోయే సంతానాన్ని నువ్వెలా స్వీకరిస్తావు, నీ గర్భాన ఎలా పెంచుతావని ఆగ్రహించి, నాకు కలగవలసిన పుత్రుడిని నువ్వు పొందాలని ఆశించావు కాబట్టి నువ్వు అనేక భర్తలతో ఉండేలాగా నీకు శాపం ఇస్తున్నాను అంది. అంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క ప్రాంతానికి రాజు అయినప్పుడు, చక్రవర్తి అయినప్పుడు, ఆ ఊరి పెద్దో ఇలాగా రకరకాలుగా అయినప్పుడు వారిని ఆ రోజులలో భూపతి అంటారు. భూమికి పతి అవటము అనేది నీకు ఆ విధంగా అనేక పతులు కలుగుతుంటారు. అనేక మంది నిన్ను ఆ పొలము పండించడానికి దున్నుతుంటారు. అనేక మందిని పాతి పెట్టడానికి నీ గర్భాన్ని తవ్వి తీస్తుంటారు. అనేక మంది నిన్ను రకరకాలుగా పంచుకుంటుంటారు. అందుకే నువ్వు బహుపత్నిగా ఉండాలి అని ఆమె శాపం. అందుకనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మరొక ఇది ఉంది, ధరణీ గర్భ సంభూతం అనేది ఉంది. ఇలా ఆ శివ బిందువు అగ్నిని ఆశ్రయించటము, అగ్ని కూడా భరించలేక వదిలివేయటము, చివరికి భూమాత కూడా శాపానికి గురి అవటము, ఆమె కూడా భరించలేకపోయి గంగలోని ప్రాంతంలో వదిలివేయటము, గంగ కూడా ఆ తీవ్రమైన తేజస్సు శక్తిని భరించలేక చివరికి రెల్లుగడ్డిలో, అంటే శరవనములో, శరములు లాంటి వనములో ఆ తేజాన్ని వదిలేసరికి ఆ తేజము 6 భాగములుగా విడిపోవటము, ఆ 6 భాగములే 6 ముఖములతో షణ్ముఖుడిగా అవతరించటం జరిగింది. వారికి పాలును అందజేసి స్తన్యం ఇచ్చి పెంచి పెద్ద చేసే బాధ్యత కొందరు దేవతలకు అప్పగిస్తే వారే కృత్తికా దేవతలు. 6గురిని 6 బాల కుమారులను తీసుకొని వారు పెంచి పెద్ద చేసినందువల్ల
ఆ కృత్తికా దేవతలతో పెంచబడినందువల్ల కార్తికేయుడుగా పిలువబడ్డాడు. రెల్లు పొదలో శరవణంలో ఆయన ఉండటము వల్ల శరవణ బహుడయ్యాడు. అగ్ని తేజస్సుతో అగ్ని స్వీకరించడం వల్ల స్కందుడయ్యాడు. 6 ముఖములతో ఒక బాలుడై రూపం దాల్చినప్పుడు 6 ముఖుడయ్యాడు. ఆ కార్తికేయుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తండ్రికే ప్రణవోపదేశం చేశాడు. ఒకసారి బ్రహ్మ వచ్చి ఆ పరమేశ్వరుడికి ప్రణవ మంత్రం యొక్క అర్థ పరమార్థములను విడమరిచి చెప్పేందులో తప్పులు వచ్చేసరికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మనే బంధించాడట. అది కూడా బ్రహ్మహత్యా పాతకంతో సమానం కాబట్టి ఆ శాపమే ఆయనకి సర్పరూపం దాల్చేలాగా చేసింది. ఆ బ్రహ్మను బంధించి హింసించాడనే దీనితోనే ఆ సర్పాంశముతో ముళ్ళ పొదలలో ఆయన వెళ్తున్నప్పుడు అనేక గాయములు అయ్యాయని, ఆయనే సుబ్బయ్యగా, సర్పగా, సుబ్బరాయుడుగా, సుబ్రహ్మణ్యేశ్వరుడుగా అయ్యాడు, నాగశక్తిగా అయ్యాడు. ఆయనే మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న కుండలిని శక్తి అనే నాగముగా ఉన్నాడు. 3.5 చుట్టలు చుట్టుకున్న ఆ నాగమే తోకతో తన నోటిని, తన తలను బంధించుకొని ఉన్నదే లం అనే బీజాక్షర శక్తి. భూతత్వ సంకేతము ఆ శక్తి మూలాధార చక్రమై ఉంది. అందుకని మన దేహమంతా ఒక దేవాలయముగా ఉండి 6 క్షేత్రములకు, శక్తి క్షేత్రములకు నిలయముగా ఉంది. భూతత్వమైన క్షేత్రములో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగమై ఉంటే, మరొక క్షేత్రము ఆ స్వాధిష్టాన చక్రము జలతత్వముగా ఉంది. అక్కడ జంబుకేశ్వర ఆలయంలో ఉన్నాడు. మరొక క్షేత్రము రవి, రం అనే బీజాక్షరముతో మణిపూరక చక్రములో కాంతి శక్తిగా ఉన్నాడు. ఆ తరువాత హృదయ చక్రమే ఆయన నిజమైన స్థానము. 6 షట్కోణములతో, 6 త్రికోణములతో ఉన్న ఆ అనాహత చక్రములో, గుండె గుహలలో కొలువై ఉన్నవాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒక త్రికోణం పైకి ఇలా ఉన్నదే శివతత్వము, అధోముఖంగా ఇలా ఉన్న త్రికోణమే శక్తితత్వము. శివశక్తుల కలయికే షట్కోణము. ఇలా జ్యామంత్ర శక్తులు, అనేక మర్మములు, ధర్మములు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ షట్కోణ తత్వము నుండి, ఈ కంఠస్థానము నుండి సహస్రారమునకు చేరుకున్న వెంటనే అదే నిజమైన కైలాసం. ఆ సహస్రారం పైన ఉన్న వాళ్ళే శివ పార్వతులు. ఆ సదాశివుడు కొలువై ఉంటే అమ్మ అధీష్ఠునరాలై తన అభయ వరద ముద్రలతో అందరినీ ఆశీర్వదిస్తూ మంచి వివాహ యోగం కలగాలి, మంచి సంతాన భాగ్యం కలగాలి, అన్నింటా రుణదోషములు లేకుండా కోటీశ్వరుడుగా వెలగాలి, విజయ మార్గాన పయనించాలి అని ఆ తల్లి దీవిస్తుంటుంది. ఈ షట్చక్రములకు అధిదేవతే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ మాసముననే, మార్గశిర మాసములో మనకు ఆ షష్ఠీ రోజున వస్తుంది. కాబట్టి ఆ రోజు వ్రతముండి ఇటువంటి పూజలు పునస్కారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో వివాహం కాని వారికి వివాహం కావాలి, సంతానం లేని వారికి సంతానం కలగాలి, రుణ దోషములో ఉన్నవారికి ఆ దోషములన్నీ తొలగి ధనం చేకూరాలి, కుబేర అనుగ్రహం కలగాలి, ఆ కటాక్షంతో వెలుగొందాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని మీరందరూ ఆరాధించండి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠీ రోజున, ఆ సుబ్బరాయుడి షష్ఠీ రోజున ప్రార్థించడం వలన తప్పకుండా మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగుతాయి. అదేవిధంగా మన కేశవ చిత్రాలయంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠీ రోజున ఇక్కడున్న నవపాషాణ శరవణ భవ విగ్రహాన్ని అక్కడ ఉంచి పూజలు కూడా జరపబోతున్నాము. ఆ భోగర్ సిద్ధుడి అనుగ్రహముతో అక్కడి నుండి ఏ విధంగా వచ్చిందో ఈ వస్త్రము, మంత్ర విస్ఫోటనముతో ఉన్న వస్త్రము కూడా
ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించి నాకు ఇక్కడికి పంపించడం చిత్ర విచిత్రంగా జరిగాయి. ఇటువంటి వింతలు విడ్డూరాలు అనేకంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆ కార్తికేయుడి లీలలు. ఆ కార్తికేయుడి అనుగ్రహముతో మీరు విజయవంతంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహానికి, ఆ వల్లి దేవసేన అనుగ్రహానికి పాత్రులు కావాలి. అన్నింటా విజయం కలగాలి. ఓం సాం శరవణ భవాయ నమః. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం సాం శరవణ భవాయ నమః. வெற்றிவேல் முருகனுக்கு அரோம்ஹர, வேலாயுதப்பாணிக்கு அரோஹர, దండాయుధపాణికి హరోంహర. శుభం శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.